దానియేలు 2వ అధ్యాయం 9వ వాక్యం. కాలము ఉపాయముగా గడపవలనని, అక్కడ అది మైనస్గా ఉంటుంది, కానీ దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే ప్లస్గా తీసుకోవాలి. కాలాన్ని ఉపాయంతో గడపాలి. కాలాన్ని ఎలా గడపాలి చెప్పండి? ఉపాయంతో గడపాలి. పౌలు గారు, అపాయాలు ఉన్నప్పటికీ మేము ఉపాయం లేని వారము కాదు అంటే, దేవుని బిడ్డలు కాలాన్ని ఉపాయంతో గడపాలి. ఎలాగో చెప్తాను వినండి. ఇప్పుడు రాజుగారికి, ఐగుప్తు రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళ దాని భావం ఆయనకి తెలియలేదు. ఎందరో వచ్చారు, దాని భావం చెప్పలేకపోయారు. యోసేపుని పిలిపిస్తే ఆ కళకి భావం చెప్పారు. ఏమండి, ఒక బలమైన ఆవులు 7, బలహీనమైన ఆవులు 7. బలమైన ఆవుల్ని బలహీనమైన ఆవులు మింగేసినాయి. ఇదే కదా మీకు వచ్చింది? అవునండి. అనగా గుర్తించండి, మీ రాజ్యములో 7 సంవత్సరాలు పంట అధికంగా, సమృద్ధిగా, విస్తారంగా పండుతుంది. తరువాత మరలా 7 సంవత్సరాలు దాన్ని మింగే భయంకరమైన కరువు వస్తుంది అని చెప్పారు. అప్పుడు ఈ యొక్క ఆలోచన ఇచ్చింది ఎవరు చెప్పండి? యోసేపు. ఈ ఆలోచన కలకల్లా రాజుగారికి తెలీదు. అక్కడున్న జ్యోతిష్కులు, మాంత్రికులు, సిద్ధాంతులు, శాస్త్రవేత్తలు, కవులు ఎవరికి వాళ్ళకి తెలియలేదు. అప్పుడు రాజు అడిగారు, బాబు, ఆ కరువులో మేము కాపాడబడాలంటే ఏమి చెయ్యాలి అని అడిగితే, అదిగో కరువులో యోసేపు వాళ్ళకి ఉపాయం చెప్పాడు. ఏంటి ఆ ఉపాయం అంటే, బాబు, 7 సంవత్సరాల పంట అంతా కూడా దొరికినట్టుగా మింగేయడం కాదు. రోజుకి 500 సంపాదిస్తే 500 మింగేయడం కాదు. అర్థమవుతుందండి? లేక నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తే 30,000 రూపాయలు మింగేయడం కాదు. నెలకు 10,000 సంపాదిస్తే 10,000 మింగేయడం కాదు. నెలకి 5,000 సంపాదిస్తే 5,000 మింగేయడం కాదు. కొంత తినాలి, కొంత జాగ్రత్త చేసుకోవాలి. ఈ 7 సంవత్సరాలు కొంతేమో జాగ్రత్త చెయ్యాలి, కొంత మాత్రమే తినాలని. ఏది ఉదయం ఒకసారి తిన్నాడు సరిపోదా? మధ్యాహ్నం ఒకసారి తింటే సరిపోదా? సాయంకాలం ఒకసారి ఇక తేపగా లోపల పేగిలని ఏమైపోవాలండి? రెస్ట్ ఉండాలి వద్దా? చెప్పరేంటంటే, కొంతమందికి వాళ్ళ చేతిలో 500 కాగితం కనపడైందంటే అడ్రస్ లేకుండా ఖర్చు అయిపోయేంత వరకు నెమ్మది ఉండదు వాళ్ళకి. అబ్బే అసలు కొంతమంది చూడండి, ఆ ఇంట్లో నూనె ప్యాకెట్ ఉందంటే చెప్పండి 3 రోజుల్లో ముచ్చటగా అయిపోవాలంతే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఏంటంటే అసలు కొంతమందికి అసలు వాళ్ళకి ఆలోచన ఉండదేమో అండి. అరే ఈ నూనె జాగ్రత్తగా వాడుకుందామే, ఈ ఉప్పు జాగ్రత్తగా వాడుకుందామే. కొంతమంది చూడండి, ఆ లేడీసు ఆ బట్టల సోపు ఉంటుందే, ఆ బట్టల సోపు ఉతికేసి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. పటపట 4 సినుకులు వస్తున్నా కానీ, సోపు కరిగిపోతున్నా కానీ, ఒరే సోపు కరిగిపోతుంది, మళ్ళీ మా భర్త కానీ డబ్బులు అడిగితే ఆయన ఇస్తాడో సత్తాడో, అసలు పీసినారు సంఘానికి అధ్యక్షుడని ఈ సోపు జాగ్రత్త పెడదాం మేము. అది కరిగిపోవలసింది. అట్లాగా కాలాన్ని ఎలా గడపాలి? కొంతమంది సోపును చూడండి, ఎంత ముక్కున్నా పడేస్తా ఉంటారు. అది లేక అల్లాడు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏమంటే ఆ కంచులు అంత అన్నం పెట్టుకుంటారా, అది అలాగే పడేస్తారు. కానీ వాక్యం చెబుతోంది, కాలాన్ని ఎలా గడపాలి? ఉపాయంతో గడపాలి. ఉన్నదాన్ని ఎప్పుడు వ్యర్థము చేయకూడదు. ఒక రోజున లేనప్పుడు బాధపడే పరిస్థితులు వస్తాయి. అందుకని
ప్రతి పైసైనా ఏమండి నీ కష్టార్జితమైనా లేకపోతే నీ తల్లిదండ్రుల ఆస్తి అయినా ఏదైనా కానీ నువ్వు వ్యర్థం చేయకూడదు. దాన్ని జాగ్రత్తగా ఉపాయంతో గడుపుకోవాలి. కొంతమంది చూడండి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది, 5 రూపాయల ఆదాయం అంతా 5, ఖర్చు ఎంత 10. మరి అప్పులు కాదు ఏమవుతారు చెప్పండి? ఆయనేమో రోజుకి 400 సంపాదిస్తాడు, ఆయన ఖర్చు 500 ఉంటుంది. ఇంక మరి ఏమవుతుంది? ఇల్లు ఒకరు అమ్ముకోక ఏముంటుంది చెప్పండి? అలా ఉండకూడదు. ఎలా ఉండాలి చెప్పండి? కాలాన్ని ఉపాయంతో గడపాలి. అందుకని యోసేపు అయ్యా ఓ పని చేయండి, ధాన్యం కొరకు గుడాంసలు కడదాం ముందు అని గుడాంసలు అన్నీ కట్టించేసి పండిన పంట అంతా కూడా గుడాంసలో జాతి పెట్టారు. అయితే కరువు వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ ధాన్యాన్ని తీసుకొని తింటా ఉన్నారు. ఆమేన్. అందుకని మనం కూడా కాలాన్ని ఉపాయంతో గడపాలి. ఆమేన్. చూడండి దైవజన్ లేసన్న గారంట సీటికి మాటకి ఆ కిరాణా కొట్టుకాడికి వెళ్ళి నూనెకి ఇబ్బంది పడేవారంట. అప్పట్లో 5 పైసలు ఇస్తే నూనె ఇచ్చేవారు. చీటికి మాటకి వెళ్తుంటే పెద్ద ఆయనకి, నేను పాస్టర్ గారిని కదా, వాక్యం చెప్పి వ్యక్తిని కదా, సీటికి మాటకు నూనెకి వెళ్ళటం, అక్కోళ్ళు ఏమో నూనె లేదని చెప్పడం, నేను నూనె పరిగెత్తడం బాగోలేదని ఎవరో తల్లి 5 రూపాయలు కానుక ఇచ్చారంట. సరే ఎందుకని యేసన్న గారు ఒకేసారి తెచ్చుకుంటే పోవాలని మొత్తం మీద ఒక 5 రూపాయలు నూనె తెచ్చుకుని వంటగదిలో పెట్టారంట. ఆదివారం ఆరాధనకు వచ్చిన వాళ్ళు మొత్తం మీద వంటగదిలోకి వెళ్ళకుంటుంటారంట. అక్కోళ్ళు వెళ్తారు కదండి. అక్క ఎలా ఉన్నావు, మదరు ఎలా ఉన్నావు, చిన్న సిస్టరు ఎలా ఉన్నావు, పెద్ద సిస్టరు ఎలా ఉన్నావు పలకరించకుండా ఉంటారండి చెప్పండి. వెళ్ళినోళ్ళకి అందరికీ అది పల్లెటూరు కదండి, ఎప్పుడో 40-50 సంవత్సరాల కిందట అంత డబ్బా నూనె కనపడింది. ఏది 5 రూపాయలు. ఓ అమ్మ బాబోయ్, మన ఇంట్లోని ఎంత కూడా లేదు, అమ్మో ఈ వంటగది ఎంత ఉందని ఆదివారం ఒక్కళ్ళ కానికే లేదంట. 3 వారాలు అయిపోయిందంట, 4 వారాలు అయిపోయిందంట, 5 వారాలు అయిపోయిందంట, కానిక లేదంట. ఇంక యేసనికి ఏంటి ప్రభువా, అయ్యా నువ్వు నట్టే ఉంది నాయన, చింతపండు సంగతి ఏంటి, కారం సంగతి ఏంటి, బియ్యం కూడా లేవు, కందిపప్పు కూడా లేదు అని ఎవరు వేయకపోతుంటే ఇంక యేసన్న గారు ఉపవాసం ఉండి ఏడుతున్నారు. ఏంటి ప్రభు ఎక్కడే జరిగింది ప్రభు అన్నట్టు యేసన్న గారి కళ్ళకి నూనె డబ్బా కనపడుతుందంట. నూనె డబ్బా కనపడుతుంటే యేసన్నా నువ్వు 5 పైసలతో వచ్చినప్పుడు తెచ్చుకుంటే ఎంత పడింది, ఒక్కసారి నువ్వు 5 రూపాయలు నూనె తెచ్చుకుంటే ఆ జనాలు చూస్తే నీ దగ్గర ఎంతో ఉందనుకుంటారయ్యా, ఈ బుద్ధి లేని పని ఎప్పుడు చేయపోకు అంటే అప్పుడు మానుకున్నారంట. ఇప్పుడు నేనంటాను తింటాగా లేదు మనకి, ఏంటంటే చెప్పండి, తింటాగా లేదు. ఒక అద్దెంట్లో ఉంటున్నాం, మనకి ఎక్కడన్నా పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏమండి మొత్తం ఎక్కడికో పెళ్ళికి వెళ్ళాలి అంటే పులిని చూసి నాకు కోతలు పెట్టుకున్నట్టుగా మనం కూడా జిగేలు డ్రెస్ వేసుకుని మొత్తం మీద ఆ ఒరిజినల్ కాకపోయినా నకిలీని పెట్టుకుని ఒళ్ళంతా పెట్టుకుని ఆటో ఎక్కామనుకో ఎలా ఉంటుంది? ఆడెవడో తగులుకున్నాడు దొంగోడు, అమ్మా ఈ సందో ఆ సందని అక్కడ తీసుకెళ్ళిపోయి మేడ మీద కత్తి పెట్టి ముందు తీస్తావా తీవా అన్నయ్య ఇవి గిల్ట్ నగలు అన్నయ్య అంటే శిలమ్మా మీ వదినికి ఆ గిల్ట్ నగలు కూడా శిలమ్మా తీయమ్మా. చూడండి ఎన్ని ఆపదలు వచ్చినాయో. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలైన మనం కాలాన్ని ఎలా గడపాలి? ఉపాయంతో గడపాలి. ఆమేన్. అది యోసేపు అలాగ ఉపాయంతో గడపటం వల్ల ఐగుప్తు ప్రజలందరూ కాపాడబడ్డారు, సకల దేశ ప్రజలందరూ కాపాడబడ్డారు. ఆమేన్. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యం 12వ వాక్యాన్ని చూద్దాం. రాబోయే దినముల యందు దేశములో క్షేమం అంటే కరువు పుట్టింతును, అది అన్నపానములో లేకపోవట చేత కలుగు క్షేమము కాక, అంటే కరువు ఒకటి వస్తుంది, అది అన్నపానాల కరువు కాదంటది. యోసేపు కాలంలో వచ్చిన కరువు ఏంటి? అన్నపానాల కరువు. అది మళ్ళీ ఇప్పుడు రాబోతుంది ఏ కరువు అంటే ఇది అన్నపానాల కరువు కాదు. చదవండి. దేవుని మాటను వినకపోవటం వలన కలుగు కరువుగా ఉండును, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి
జనులు దేవుని మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. ఆ కరువు అన్నపానాలు కాదు, దేవుని మాట వినటానికై నుండి ఉత్తరకు, ఉత్తరం నుంచి దక్షిణకి, ఆ సముద్రం నుంచి ఈ సముద్రంకి, ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు తిరిగినంట దేవుని మాట దొరకదు. దేవుని మాట దొరకదు. ఎందుకంటే సేవకులు ఉండరు, బైబిల్ ఉండదు. కొన్ని సంవత్సరాలు పోతే అసలు దేవుని వాక్యే ఉండదు. అందుకని కాలాన్ని ఉపాయంతో గడపాలి. ఇప్పుడే మన గుండెల్లో వాక్యాన్ని నింపుకుని దాన్ని దాచుకోవాలి. ఈ ఆమోసు గ్రంథంలో రాయబడిన మాట, ఆ రోజులు యేసేపు కాలంలో ఆహారం కొరకు వచ్చింది. ఇప్పుడు రాబోయే కరువు ఆహారం కాదు కానీ వాక్యమే కనబడదు. అందుకని మనం ఏం చేయాలంటే కాలాన్ని ఉపాయంతో గడపాలి. ఎప్పటికప్పుడే మన బ్రెయిన్లో వాక్యాన్ని ఏం చేయాలి చెప్పి నెమరు వేసుకుంటూ ఉండాలి. కష్టాలు వస్తే ఎలా ఉండాలి, నష్టాలు వస్తే ఎలా ఉండాలి, శ్రమలు వస్తే ఎలా ఉండాలి, శోధనలు వస్తే ఎలా ఉండాలి, శత్రువులు మనకుంటే ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన గుండెల్లో మెమరీ వేసుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఆమేన్. ఎందుకంటే రాబోయే దినాల్లో బైబిల్ తగలబెట్టేస్తారని వాక్యం చెప్పే సేవకులే ఉండరని వాక్యము మనకి సెలవిస్తుంది. అందుకనే కాలాన్ని ఎలా గడపాలి చెప్పండి? ఉపాయంతో గడపాలి. అందుకనే వాక్యాన్ని ఎప్పటికప్పుడే మన గుండెల్లో భద్రపరుచుకున్నగాక. ఆమేన్.